ట్రాక్ మెయింటైనర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ మెయింటైనర్ ఫ్రమ్ సనత్ నగర్. సో నేను ఈ బిజినెస్ లోకి మా కొలీగ్ లత మేడం ద్వారా వచ్చానండి. సో తను నాకు ప్రొడక్ట్స్ ఫస్ట్ తెచ్చిచ్చింది, బాగున్నాయి. సో ఎక్కడైనా కొనేదే కదా అనేసి, ఇందులో అయితే కొంచెం మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి, మనకి 4 months కొంటే 1 month ఫ్రీ వస్తుంది అనేసి నేను జాయిన్ అయిపోయాను. ఏమీ ఆర్గ్యూ చేయలేదు. జాయిన్ అయిన తర్వాత బాగున్నాయి కదా ప్రొడక్ట్స్, నువ్వు వేరే వాళ్ళకి చెప్పు, ఇందులో మంచి ప్లాన్ ఉంది, అమౌంట్ కూడా వస్తాయి అని చెప్పింది. సో ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మౌనికా మేడం ద్వారా ఈ ప్లాన్ అనేది విన్నాను. సో ప్లాన్ విన్న తర్వాత నాకు బాగా నచ్చింది. సో ఈ మంచి ప్రొడక్ట్స్ గురించి అందరికీ చెప్పడం మన బాధ్యత అనిపించింది. సో నేను ఆ మంత్ నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేదు, తీసుకున్నాను ఫస్ట్ మంత్. బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత నుంచి నేను 100 PV చేస్తున్నాను రెగ్యులర్ గా. నా తర్వాత ఒకరిని జాయిన్ చేశాను ఆ మంత్ లో. సో వాళ్ళతో కూడా 100 PV చేయించాము. అట్లా కన్సిస్టెన్సీ ఆఫర్ లోనే ఉన్నాము తను నేను ఇప్పటి వరకు కూడా. ఒక 6 months 8 months అయిపోతుంది. ప్రెసెంట్ బ్రాంజ్ కంప్లీట్ చేశాను. ఈ మంత్ సిల్వర్ కూడా బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను. సిల్వర్ బ్రేక్ చేసి నా కింద ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ చేసి నేను సిల్వర్ కావాలనుకుంటున్నా. ఈ మంత్ మార్చి వరకు స్టార్ బ్రేక్ చేసి కార్ ఫండ్ అచీవ్ అవ్వాలనే గోల్ తోనే వర్క్ చేస్తున్నాను. సో ఇదండి నా టెస్ట్ మనీ చిన్నగా. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే పెద్ద నేను వాడిన ప్రొడక్ట్స్ గురించే చెప్దాం అనుకుంటున్నాము. సో ఈ బిజినెస్ లో మనకి కావాల్సింది ఏంటి? మనం కనపడాలి, వినపడాలి, మాట్లాడాలి. సో మనం కనపడాలంటే మన మీద మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ని మన మీద మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? సో మనం ఒక అద్దం ముందు నించుంటే మనకి మనం నచ్చాలి. సో మనకి మనం నచ్చడానికి మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలంటే మన ఫేస్ అనేది మనకి అందంగా కనిపించాలి, మనల్ని చూసే వాళ్ళకి కూడా మనకి అందంగా కనిపించాలి. రైట్ లీడర్స్? సో మనల్ని మనం అందంగా ఉంటూ మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వినాలి. మనం చెప్పేది వాళ్ళు వినాలంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరగాలి, వాళ్ళకి మనం కొంచెం అందంగా కనపడాలి. సో అట్లాంటి ప్రొడక్ట్స్ మన దాంట్లో ఏమున్నాయి అనేది చూద్దాం లీడర్స్. సో 3 ప్రొడక్ట్స్ అనుకున్నాను, 3 ప్రొడక్ట్స్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అష్యూర్ కంపెనీలో క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఒకటి, ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ ఒకటి, అండ్ అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఈ 3 వాడామండి మేము. ఒకటి నేను వాడాను, ఒకటి మా పాప వాడింది, ఇంకొకటి మా అక్క వాళ్ళ పాప వాడింది. సో వాటి కోసం చెప్తాము. నాకు తెలిసింది ఏదో కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనము సెషన్లోకి వెళ్దామండి. సెషన్లోకి వెళ్లే ముందు ఒక గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుందాం లీడర్స్. సో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అండ్ అలాగే వెస్టీజ్ మేనేజ్మెంట్ అయిన గౌతమ్ బాలి సార్కి, అండ్ మన అప్లయన్స్ అందరికి. సో మా అప్లయన్స్ చిరంజీవి సార్, శ్రీలత మేడం గారికి, కుమార్ స్వామి సార్ గారికి, అండ్ సంధ్య మేడం ఆనంద్ సార్కి, అండ్ మా అప్లైనర్ మౌనికా మేడం అండ్ లతా మేడం గారికి. సో అందరికీ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నానండి. సో సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. సార్ ఉమా సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? కొంచెం పెంచాలి. ఓకే మేడం, ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ అనేది మనం ప్రతి ఒక్కరూ వాడాలి. సోప్ అనేది బాడీకి మాత్రమే వాడాలండి, ఫేస్ కి మాత్రం ఫేస్ వాష్ మాత్రమే వాడాలి. ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, ఫేస్ కి లిక్విడ్ మాత్రమే వాడాలి. సోప్ అనేది హార్డ్ గా ఉంటుంది, అది మన ఫేస్ కి వాడితే మన ఫేస్ అనేది డ్రై అయిపోతుంది. 18 years దాటిన ప్రతి ఒక్కరూ ఫేస్ వాషే వాడాలండి. మరి మన అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ లో ఉన్న పదార్థాలు అంటే క్యారెట్ మరియు వేప అండి. సో వేప అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ని, మన స్కిన్ ని క్లియర్ గా చేస్తుంది. అలాగే క్యారెట్ అనేది గ్లోనెస్ అందిస్తుంది. ఏ స్కిన్ ఉన్న వాళ్ళైనా ఫేస్ వాష్ వాడొచ్చు, మరి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా రోజుకి 2 లేదా 3 సార్లు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసేటప్పుడు
లిక్విడ్ లైట్ గా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ లో ఏదైనా ఆయిల్ కంటెంట్ ఉంటుందో దాన్ని అంతా రిమూవ్ చేస్తుందండి. ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. ఫేస్ మీద ఉన్న పింపుల్స్ తాలూకు స్పాట్స్ అన్ని కూడా 100% క్లియర్ అవుతాయండి. రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు జెంట్స్ అండ్ లేడీస్ అందరూ ఫేస్ వాష్ యూస్ చేయాలి. ఫేస్ అనేది చాలా అందంగా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. ఫేస్ కి ఫేస్ వాష్ మాత్రమే వాడాలి, బాడీకి సోప్ మాత్రమే వాడాలండి. సో అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ మచ్చల్ని, ఆయిల్ స్కిన్ ని కంట్రోల్ చేస్తుంది, డ్రై స్కిన్ లేకుండా కాపాడుతుంది, స్కిన్ కి కూడా గ్లో ఇస్తుందండి. మన ఫేస్ వాష్ 2 పదార్థాలతో తయారవుతుందండి. ఒకటి క్యారెట్, రెండోది నీమ్. సో క్యారెట్ గురించి తెలుసుకుందామండి. మన ఫేస్ వాష్ లో క్యారెట్ మాత్రమే ఎందుకు తీసుకున్నారు? సో క్యారెట్ అనేది ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా కెరటిన్ అండి, అండ్ లీపోకోన్ విచ్ ఆర్ లింక్డ్ టు క్యాన్సర్ ప్రొటెక్షన్. సో ఇందులో క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ చేసేవి ఉంటాయి. దే ఆర్ ఎక్స్పెషల్లీ రిచ్ ఇన్ విటమిన్ ఏ. క్యారెట్ కంటైన్ విటమిన్ ఈ ఆల్సో. సో క్యారెట్ లో విటమిన్ ఏ అండ్ ఈ కూడా ఉంటాయండి. సో వన్స్ ద సారీ లీడర్స్, సారీ. One of the critical benefits of carrot for the skin in their ability in provide hydration and moisturize carrots contain. సో క్యారెట్ లో హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజ్ ని కంట్రోల్ చేసే పదార్థాలు ఉంటాయండి. ఏ మినరల్ దట్ హెల్ప్స్ టు కీప్ ద స్కిన్ హైడ్రేషన్ అండ్ ప్రివెన్షన్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ కెన్ లీడ్ టు ఏ host of issues including ఫ్లాక్నెస్, ఇరిటేషన్ అండ్ ఓవరాల్ డల్ అపీరియన్స్. సో డల్ అపీరియన్స్ నుంచి, మనల్ని హైడ్రేషన్ నుంచి, డ్రై స్కిన్ నుంచి కాపాడుతుందండి క్యారెట్. సో బెనిఫిట్స్ చూసుకుందామండి. క్యారెట్ లో ఉన్న బెనిఫిట్స్ ఒక్కసారి చూసుకుందాం లీడర్స్. సో క్యారెట్ మన స్కిన్ కు చాలా సపోర్టివ్ గా ఉంటుందండి. మన స్కిన్ కు కావాల్సిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్యారెట్ లో పుష్కలంగా ఉంటాయి. ఉండటం వల్ల మనకి స్కిన్ లో ఉన్న ట్యాన్ ను, జిడ్డును, ఇంకా మచ్చల్ని తొలగించడానికి ఆయిల్ ఆయిల్ స్కిన్ కి అయితే క్యారెట్ సపోర్ట్ బాగా ఉంటుందండి. సో నీమ్ కోసం చూసుకుందామండి. నీమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లాస్ట్ టైం మనం విన్నాము, చాలా మంది లీడర్స్ చాలా చెప్పారు. సో ఇంకా కొంచెం ఫేస్ వాష్ గురించి కొంచెం బ్రీఫ్ గానే చెప్పేస్తాను లీడర్స్. అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ లో నీమ్ సీడ్ ఆయిల్ బీడ్స్ ఉంటాయండి. ఇందులో నీమ్ సీడ్ ఆయిల్ బీడ్స్ ఉంటాయి. నీమ్ సీడ్ ఆయిల్ బీడ్స్ మనకు ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవటూ ఉంటుంది కదండి చాలా మందికి. అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ ఆయిల్ ఇదయ్యే వాళ్ళకి కానీ, ఎక్కువగా పొల్యూషన్ లో ఉండే వాళ్ళకి కానీ, ఎంత రెడీ అయినా ఆయిలీగా జిడ్డు జిడ్డుగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఒక్కసారి దీనిని వాడే విధానం కూడా తెలుసుకుందామండి. అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది మనం ఎలా వాడాలి. సో ఫేస్ వాష్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడాలో కూడా మనం చెప్పాలండి. సో అప్పుడు మాత్రమే దాని రిజల్ట్ 100% మనకి వస్తుంది. సో దీనిని వాడే విధానం, ఇందులో క్యారెట్ అండ్ నీమ్ ఆయిల్ బీడ్స్ ఉంటాయండి, చిన్న చిన్నవి. ఈ లిక్విడ్ తో పాటు ఈ చిన్న చిన్న రెడ్ అండ్ గ్రీన్ బీడ్స్ ఉంటాయి. ఫేస్ వాష్ డైరెక్ట్ గా అప్లై చేయకూడదండి. కొంచెం మనం చేతిలోకి తీసుకొని క్యారెట్ అండ్ నీమ్ బీడ్స్ వస్తాయి, అది కొంచెం ప్రెస్ చేసినట్లయితే వాటి నుండి లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. ఈ లిక్విడ్ అనేది మనకు డే మొత్తం మన స్కిన్ నుంచి వస్తున్న ఆయిల్ మొత్తాన్ని పీల్చుకుంటుందండి. సో పీల్ చేసుకొని ఏం చేస్తుందంటే మనకి 5 to 7 hours వరకు మన ఫేస్ లో నుంచి ఆయిల్ అనేది బయటకి కనిపించకుండా స్కిన్ అంతా చాలా నీట్ గా, క్లియర్ గా, ఫ్రెష్ గా కనిపించేలాగా ఈ ఆయిల్ బీడ్స్ అనేది చాలా సపోర్ట్ చేస్తాయండి. సో ఆయిల్ బీడ్స్ అనేది కొంచెం లైట్ గా ప్రెస్ చేసేసి కొంచెం ఒక 1 డ్రాప్ వాటర్ వేసి మన చేతులకంతా రబ్ చేసుకొని, సో ఈ మునివేళ్లతోని ఫేస్ ని కింద నుంచి పైకి రబ్ చేయాలండి. సో మన చిన్ దగ్గర నుంచి ఇట్లా పైకి రబ్ చేసుకోవాలి, సర్కిల్స్ గా రబ్ చేసుకోవాలి. సో ఈ నోస్ దగ్గర కూడా మనం కింద నుంచి పైకే వాష్ చేయాలండి.
ఫేస్ అనేది ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వాష్ చేయాలి. సో మన ఇది నుదురు పైన కూడా అంతే రౌండ్ రౌండ్ గా సర్కిల్స్ గా చేసేసుకొని మన నెక్ కి కూడా సేమ్ అదేగా కింద నుంచి పైకి వాష్ చేయాలి. ఫేస్ వాష్ ఎప్పుడైనా సరే వాష్ చేసుకొని ఒక 1 minute మనం మసాజ్ చేసుకొని ఇందాక చెప్పినట్టుగా 1 minute మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోవటమే. ఫేస్ అనేది చాలా క్లియర్ గా ఉంటుందండి. నేను యూస్ చేస్తున్నాను. అసలు కొంచెం ఏమంటారు ఈ చీక్స్ దగ్గర అంతా కొంచెం రెడ్డిష్ గాను మనము స్మైల్ చేస్తే ఇవన్నీ మెరుస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. సో దీని ఎంఆర్పి చూసుకుందాం. నెట్ క్వాంటిటీ వచ్చేసి 60 grams ఉంటుందండి. ఎంఆర్పి వచ్చేసి 170 రూపీస్. మనకి డిపి వచ్చేసి 146K వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి దీని పీవీస్ ఒకసారి చెప్తాను లీడర్స్. పీవీస్ వచ్చేసి మనకి కనపడట్లేదు అంటే 4.88 పీవీస్ లీడర్స్. ఎంఆర్పి వచ్చేసి 170 రూపీస్. డిపి వచ్చేసి 146. పీవీస్ మనకి 4.88 పీవీస్ వస్తాయి. ఇంకొక ప్రోడక్ట్ అండి, ఇంకొకటి వచ్చేసి అష్యూర్ ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్ ఇది చాలా మంది ఫేస్ ప్యాక్ అని అదేంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేసుకుని ఒక 1500 ఉంటదేమో నాకు తెలీదు. సో దానికోసం తెలుసుకుందాం లీడర్స్. ఫేస్ ప్యాక్ ఇది మా అక్క వాళ్ళ పాప వాడింది. తను ఆయిల్ స్కిన్, చాలా ఆయిల్ స్కిన్, జిడ్డుగా ఉంటూ ఉండిద్ది. సారీ, తనకు చాలా బాగా పనిచేసింది ఇది. చర్మాన్ని లోతుగా శుభ్రం చేసే సహజమైన పదార్థాల యొక్క ప్రత్యేకమైన కలయిక లీడర్స్. ఇది చర్మం యొక్క మలినాలను లోతు నుండి శుభ్రం చేసి సహజమైన మట్టిలలో సమృద్ధం చేయబడింది. ఇందులో ఉండే పదార్థాలు ముల్తానా మట్టి మరియు బార్బరీ ఎక్స్ట్రాక్ట్ లీడర్స్. ముల్తానా మట్టి గురించి తెలుసుకుందాం. సో 2 పదార్థాలు ఉన్నాయన్నాను కదా. సో మన ఈ ఫేస్ ప్యాక్ లో దీనిని ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మనకి తెలిస్తే, సో ఇది మనకి ఎలా పనిచేస్తుందో కూడా మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో ముల్తానీ మట్టి అందం కోసం పరితపించే వారికి దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సో చర్మానికి మేలు చేసే ఈ మట్టి లేనిదే బ్యూటీ ప్రొడక్ట్స్ లేవు. ఎలాంటి రసాయనాలు లేని ఈ స్వచ్ఛమైన మట్టిలో సహజ ఖనిజాలే చర్మానికి రక్షణ కలిగిస్తాయి. ఇలాంటి మట్టి ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో లభిస్తుంది. అయితే పాకిస్తాన్లోని ముల్తానాలో ఉండే మట్టి మాత్రమే మేలైనదని భావిస్తారు. సో అందుకే ఈ మట్టిని ముల్తానా మట్టి లేదా ముల్తానీ మిట్టి అని పిలుస్తారు. అయితే ఈ మట్టి వల్ల చర్మానికి ఎలాంటి సమస్య ఉండదు. ముల్తానీ మట్టిలో మెగ్నీషియం, క్వార్ట్స్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సో ఈ మట్టి ఎక్కువగా పౌడర్ రూపంలోనే లభిస్తుంది. తెలుపు, నీలం, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఎక్కువగా లభిస్తుంది. చర్మం, జుట్టు సంబంధ బాధపడే వారికి ముల్తానీ మట్టి ఒక వరం. మరి ఈ మట్టి వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం లీడర్స్. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇది జిడ్డుని గ్రహిస్తుంది. చెప్పాను కదా ఆయిల్ స్కిన్ కి చాలా బాగా పనిచేసిందని. సో జిడ్డుని గ్రహిస్తుంది. సాధారణంగా మట్టికి పీల్చే గుణం ఎక్కువ. అందుకే ముల్తానీ మట్టిని ముఖానికి రాయగానే చర్మానికి జిడ్డుగా మార్చే నూనెలని పీల్చేస్తుంది. చర్మం రంధ్రాల్లో క్లాగ్ లేకుండా చేస్తుంది. చర్మం మీద పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అందుకే దీన్ని ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు. చర్మంపై ఈ మచ్చలను తొలగించేందుకు ఇది మంచి ఔషధం. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మొటిమలను మటుమాయం చేస్తుంది. మొటిమలను తొలగించడంలో ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై జిడ్డు గాని నూనెల వల్ల మొటిమలు ఏర్పడతాయన్న సంగతి మనకి తెలిసిందే.
ముల్తానీ మట్టి ముఖానికి రాసినట్లయితే జిడ్డు మాయమవుతుంది. అలాగే మొటిమల వల్ల ముఖంపై ఏర్పడ్డ గుంటలను కూడా తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది లీడర్స్. సో చర్మానికి మంచి రంగు ఇస్తుంది. థర్డ్ బెనిఫిట్, దీన్ని మన చర్మానికి పూసుకోవడం ద్వారా రంగు మారుతుంది. డార్క్ స్కిన్ తో బాధపడే వారికి ఇది ఉపయోగపడుతుంది. మరీ తెల్లగా మార్చుకున్న చర్మాన్ని కాంతివంతంగా కనిపించేందుకు సహకరిస్తుంది. చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. సో నెక్స్ట్ బెనిఫిట్, దీనివల్ల చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది లీడర్స్. సో చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ముల్తానీ మట్టిని ట్రై చేయండి. చుండ్రుకు కారణమయ్యే గ్రీజు, ధూళిని ఈ మట్టి గ్రహిస్తుంది. తల చర్మంలోని రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది 20 నిమిషాల తర్వాత మట్టిని షాంపూలో శుభ్రం చర్మం పైకి ఈ మట్టి అనేది రాసేసుకోవాలి. ఫస్ట్ మనం దేనితైనా మిక్స్ చేసుకొని, లేదంటే వాటర్ లో కానీ ఇదేదైనా రాసేసుకొని 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కండిషన్ రాసుకోవాలి. దీనివల్ల జుట్టు చుట్లకుండా ఆరోగ్యంగా ఉంటుందంట లీడర్స్. సో రెండో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇందులో మిక్స్ చేసేది తయారయ్యేది బార్బెర్రీ. బార్బెర్రీ వల్గారిస్ సాధారణంగా బెర్రీస్ అని పిలుస్తారు లీడర్స్. ఇది టార్ట్ ఎరుపు బెర్రీలను పెంచే పొద. ఈ మొక్క ఐరోపా, ఆఫ్రికా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు చెందినది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. దీని బెర్రీలు శతాబ్దాలుగా జీర్ణ సమస్యలు, అంటువ్యాధులు మరియు చర్మ పరిస్థితులను చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నారు. ఇది అనేక ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది లీడర్స్. ముఖ్యంగా బెర్రీస్ ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మరియు మధుమేహం, దంత ఇన్ఫెక్షన్లో పోరాడడంతో మరియు మొటిమల చికిత్స వంటి పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడుతుంది. సో బార్బెర్రీ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసుకుందాం లీడర్స్. పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి పిండి పదార్థాలు, ఫైబర్ మరియు అనేక విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి పిండి పదార్థాలు, ఫైబర్ మరియు అనేక విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది లీడర్స్. ముఖ్యంగా బెర్రీస్ లో విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం లీడర్స్. ఇది సెల్యులర్ నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్, ఇది సహాయపడే యాంటీ ఆక్సిడెంట్. అదనంగా బార్బెరీస్ జింక్, మాంగనీస్ మరియు రాగిని కలిగి ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తి మరియు వ్యాధి నివారణలో శుద్ధమైన ప్రాంతాలను పోషించే ట్రేస్ ఖనిజాలు. బెర్రీస్ యొక్క ప్రకాశవంతమైన ఎరుపు రంగు యాంటోసైనస్ల నుండి వస్తుంది. ఇది ఇది మెదడు మరియు గుండె ఆరోగ్యాన్ని పెంచే మొక్కల వర్ణద్రవ్యం. బెర్రీస్ ఆల్కలాయిడ్ కుటుంబానికి చెందినవి. వాటి చికిత్స ప్రభావాలను ప్రసిద్ధం చెందిన సమ్మేళనాల సమూహం. ప్రియాడికల్స్ అని పిలువబడే రియాక్టివ్ మాలిక్యులేట్స్ వల్ల కలిగే సెల్ డ్యామేజ్ తో పోరాడుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సో ఏదైతే మన సెల్స్ ని డ్యామేజ్ చేసే ఉంటాయో సో వాటి మీద ఇది రివర్స్ గా పోరాడుతుంది అంత లీడర్స్. సో అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి బార్బెర్రీ దాంట్లో. సో అందుకోసం మనం ఈ ప్రొడక్ట్స్ లో ఈ పదార్థాలు ఉన్నాయి అని చెప్పడం వల్ల వాళ్ళకి అనేసి వాళ్ళు తీసుకుంటారు. ఇది బాగుంటది అని చెప్తే ఏం బాగుంటుందో చెప్పాలి, ఎందుకు బాగుంటుందో చెప్పాలి. కాబట్టి సో కొంచెం డీప్ గా నేను దీని గురించి తెలుసుకున్నాను లీడర్స్. సో అదే మీకు షేర్ చేస్తున్నాను. సెల్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది అంటే ఎంత మంచి ప్రొడక్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి లీడర్స్. ఇది మనం చెప్తున్నది కాదు, కొంతమంది రీసెర్చ్ చేసి సైంటిస్టులు చెప్పిన మాట. కొన్ని క్యాన్సర్ కణాలను పురోగతిని నెమ్మదిస్తుంది. సో వాటిని అభివృద్ధి చేయకుండా చాలా స్లోగా పనిచేసేలాగా చేస్తుంది. అంటువ్యాధులతో పోరాడుతుంది. రోగ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది. బార్బెరీస్ ఇతర ఆల్కలాయిడ్స్ మరియు ఆర్గానిక్ యాసిడ్స్ వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే ఇతర సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మొటిమల చికిత్స చేయడంలో బెర్బెరీస్ పాత్ర పోషిస్తాయి. ఇది ఎర్రబడిన గడ్డలు మరియు మొటిమలతో కూడిన చర్మ పరిస్థితిని, ప్రత్యేకించి మొటిమలకు సంబంధించిన వాపు మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. మితమైన మరియు మొటిమల చికిత్స మరియు మొటిమలను తగ్గించడంలో బార్బెరీస్ సారం ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
సో ఇది మనం చెప్తున్నది కాదు లీడర్స్, పరిశోధనలే చెప్తున్నాయి. మరి మనం ఈ ఫేస్ ప్యాక్ ఎలా వాడాలనేది చూసుకుందాం. సో ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేసింది. సో మా పాప 2 months ఒక్క ప్యాక్ తీసుకుంటేనే తనకి 3 months వరకే వస్తుంది. సో వారానికి 2 సార్లు అట్లా వేసుకుంటుంది. సో ఇది ఎలా వాడాలి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం లీడర్స్. సో మరి మనకి ఫేస్ ప్యాక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ ని తొలగిస్తుందండి. తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ స్కిన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అనేది టైట్ చేస్తుంది. చెప్పాం కదా, వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఏమైపోతుంది అక్కడ అనేది టైట్ గా అయిపోతుంది. పైన ఉన్న జిడ్డుని అబ్జర్వ్ చేసుకుంటే స్కిన్ అనేది టైట్ చేస్తుంది. ఇది ఫస్ట్. స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని కూడా క్లియర్ చేస్తుంది లీడర్స్. అండ్ ఫేస్ మీద ఉన్న మచ్చలను తొలగిస్తుంది. ఇన్స్టెంట్ గా మన ఫేస్ గ్లోగా కనిపిస్తుంది. చాలా మంది ఫేస్ లుక్ రావాలని, ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోవాలని చెప్పేసి చాలా మంది ఫేషియల్ చేయించుకుంటారు. అలాగే బ్యూటీ క్లినిక్ వెళ్ళి మసాజ్ కూడా చేయించుకుంటారు. కానీ అందరూ బ్యూటీ క్లినిక్ వెళ్ళి అది చేయించుకోలేరు. కానీ అందంగా ఉండటం ఇష్టమే కదండి అందరికి. సో మన వెస్టీజ్ లో అష్యూర్ ప్రొడక్ట్స్ మనల్ని అందంగా తయారు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఇందాక చెప్పాను కదా, మనం అందంగా ఉంటామో ఎప్పుడైతే మనం చెప్పేది ఎదుటి వ్యక్తులు వింటారు. అంతేకాకుండా మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుందో మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. వన్స్ మనం ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉంటామో ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ఏమేం పదార్థాలు ఉంటాయో తెలుసుకుందాము, అవి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకుందాము. సో ఎలా వాడాలో చూద్దాము. ఫేస్ ప్యాక్ ని ముందు ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మనము ఫేస్ వాష్ చేసుకోవాలి, ఆ తర్వాత వేసుకోవాలి ఫేస్ ప్యాక్. సో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. సో అందులో కొంచెం పచ్చిపాలు 1-2 చుక్కలు లేదా రోజ్ వాటర్ జస్ట్ లైట్ గా మిక్స్ చేసి ఫేస్ అంతా అప్లై చేయండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు కదలకుండా, మాట్లాడకుండా, టీవీ చూడకుండా, ఫోన్ చూడకుండా, కళ్ళ మీద ఏదైనా కర్చీఫ్ లాంటిది కానీ లేదంటే కళ్ళ మీద కర్చీఫ్ లాంటిది కానీ లేదంటే రోజ్ వాటర్ తో తడిపిన కాటన్ కానీ లేదా కీరా పీసెస్ కానీ కళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళ మీద ఉండే బ్లాక్నెస్ కూడా ఇమీడియట్ గా పోతుందండి. సో ఫేస్ ప్యాక్ కళ్ళకి దగ్గరగా అనేది ఇది రాసుకోకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. సో కళ్ళ కింద స్కిన్ మనకి చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి. సో దాని దగ్గర ఇది రాయొద్దు. సో దాని మీద మనము ఇది కర్చీఫ్ కానీ లేదంటే కీరా పీసెస్ కానీ లేదా అది రోజ్ వాటర్ తో తడిపిన కాటన్ కానీ పెట్టుకోవాలి. కళ్ళ పైన పెట్టుకొని కదలకుండా ఒక 15 to 20 minutes మనము వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా జస్ట్ ఒక 20 minutes రిలాక్స్ అవ్వాలి. తర్వాత జస్ట్ లైట్ గా వాష్ చేసుకోవాలండి. మసాజ్ ఏమీ చేయక్కర్లేదు, మసాజ్ అసలు అవసరమే లేదు, జస్ట్ వాష్ చేసుకోవాలి. మీ ఫేస్ మీద ఉండే ట్యాన్ క్లియర్ అవుతుంది, ఫ్రెష్ లుక్ వస్తుంది, ఇన్స్టెంట్ గా ఫేస్ అనేది గ్లో ఉంటుంది, ఫేషియల్ లుక్ కూడా వచ్చేస్తుంది. ఇలా తరచుగా మనం వీక్లీ ట్వైస్ చేయడం ద్వారా మన స్కిన్, ఎవరికైతే లూజ్ గా ఉన్న స్కిన్ కూడా టైట్ గా అవుతుందండి. ఇది మన ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ గురించి నేను తెలుసుకున్న విషయాలు, మేము వాడి మాకు పొందిన రిజల్ట్. మా పాపకి అదే మా అక్క వాళ్ళ పాపకు కూడా అది ఇదేంటి మొటిమలు వచ్చిన తర్వాత, పింపుల్స్ వచ్చిన తర్వాత బ్లాక్ డాట్స్ అనేవి ఉంటాయి తనకి. సో తను ఇప్పుడు డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది. ఆ బ్లాక్ డాట్స్ అనేవి కూడా మొత్తం క్లియర్ అయింది తనకి. సో చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ అంతా కూడా మొత్తం జిడ్డు అనేది లేకుండా ఉంది. సో నెట్ క్వాంటిటీ 60 grams ఉంటుందండి, ఎంఆర్పి 170. సో డిపి వచ్చేసి మనకి 146 రూపీస్కే వస్తుంది. పీవీస్ 1.87 అండి. సో మనకి 146 రూపీస్కి మనకి ఫేస్ ప్యాక్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యూటీ క్లినిక్ కి వెళ్తే ఒక్కసారి ఫేషియల్ చేయాలంటేనే మినిమం 500 ఏమో తీసుకుంటారు అనుకుంటా. సో మనకి 146 రూపీస్కి 3 months వరకు మనము 2 to 3 months వాడుకోవచ్చండి. అంత బాగా పనిచేస్తాయి. సో జస్ట్ మనం కొంచెం టైం పెట్టాలి దాని మీద, అంతే. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ అష్యూర్ కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్ అండి. దీని పేరే కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్. కంప్లీట్ గా ఫేర్నెస్ అనేది ఇస్తుందండి మన ఫేస్ కి. సో మన ఫేస్ ని మనం రెగ్యులర్ గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్ గా మనం వాడాల్సిన క్రీమ్ ఏంటో తెలుసుకుందాం లీడర్స్.
మరి మన వెస్టేజ్ లో అష్యూర్ కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్ అండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మల్బరీ ద్రాక్షతో తయారైందండి. మల్బరీ ద్రాక్ష మన దేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 90% పండిస్తారు. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హ్యావ్ మేజర్ ఏరియాస్ అండర్ మల్బరీ కల్టివేషన్. సో ఈ మల్బరీలో అసలు ఏముంటాయి, ఇది మనకి అసలు ఈ ప్రోడక్ట్ ఇందులో కలిపి ఎందుకు తయారు చేశారు అనేది తెలుసుకోవడానికి ఇది ఇందులో ఏముంటాయి అనేది చూద్దాం. విటమిన్లు ఏ మరియు ఈ లేకపోవడం వల్ల పొడి చర్మం ఏర్పడుతుంది. మల్బరీస్ ఆ విటమిన్ల యొక్క మంచి మూలం మరియు పొడి మరియు సున్నితమైన చర్మానికి సహాయపడుతుంది. ఇవి చర్మానికి అంతర్గత ఆర్ద్రీకరణను అందిస్తాయి. మల్బరీ రూట్స్ నుండి సంగ్రహిస్తుంది. ఇది మన చర్మం పైన అంతర్గతంగా రూట్స్ నుంచి సంగ్రహిస్తుంది అంటండి. చర్మం చికాకుని శాంతపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా మారుస్తుంది. చర్మాన్ని క్లియర్ చేస్తుంది. మల్బరీస్ లోని భాగాల వల్ల మచ్చలు మరియు చర్మ సమస్యలను తొలగించి స్పష్టమైన చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది. చర్మ పునర్జీవనం మెలనిన్ ఉత్పత్తి ప్రక్రియను సమర్థవంతంగా నియంత్రించబడుతుంది. స్పష్టమైన మెరుస్తున్న చర్మాన్ని ఇస్తుంది. చర్మ సమస్యలను చికిత్స చేస్తుంది. సున్నితమైన మరియు పొడి చర్మం కోసం చికిత్స చేస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయండి మల్బరీస్ లో. సో యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు, మల్బరీలోని రెస్మెరటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మం యవ్వనంగా మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఇవి సూర్యకిరణాల హానికరమైన ప్రభావాల నుండి చర్మాన్ని కూడా రక్షిస్తాయి. ఇది విటమిన్లు ఏ, సి మరియు ఈతో సహా చర్మానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది. మల్బరీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు మచ్చలను నివారిస్తాయి. మల్బరీస్ యొక్క మెలనిన్ సంశ్లేషణ నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా డార్క్ ప్యాచ్లను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హైడ్రేట్ చేస్తాయి, అడ్డుపడే రంధ్రాలను క్లియర్ చేస్తాయి మరియు చర్మాన్ని యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి నిర్విషీకరణ చేస్తాయి. మల్బరీస్ చర్మాన్ని ప్రభావవంతంగా, మృదువుగా మరియు సహజ రూపాన్ని అందిస్తాయండి. మల్బరీస్ లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సో అది మన అష్యూర్ కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్ లో ఉందండి. సో అది మనకి ఎలాగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. రెగ్యులర్ గా మనం ప్రతిరోజు సన్ ప్రొటెక్షన్ కోసం యూవి కిరణాలు మన ఫేస్ మీద ఎఫెక్ట్ చేయకుండా సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవాలి. అలాగే పొల్యూషన్ నుంచి కాపాడుకోవటానికి మాయిశ్చరైజర్ అనేది కూడా అప్లై చేసుకోవాలి. అలాగే వైట్నింగ్ రావటానికి వైట్నింగ్ క్రీమ్ రాసుకోవాలి. బయట దొరికే ప్రొడక్ట్స్ అయితే ఈ 3 యూస్ చేయాలండి. అదే మన వెస్టీజ్ లో అయితే కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్ ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది. సన్ ప్రొటెక్టివ్ గా, అలాగే మాయిశ్చరైజింగ్ గా, అలాగే వైట్నింగ్ ఎసెన్సివ్ గా పనిచేస్తుందండి. సో డైలీ మార్నింగ్ ప్రతిరోజు కూడా మనం బయటకు వెళ్లే ముందు అష్యూర్ ఫేర్నెస్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. అలాగే నైట్ పడుకునే ముందు మన దగ్గర యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఉంటుందండి. సో 25 years ఎవరైతే దాటి ఉంటారో వారికి ఖచ్చితంగా నైట్ క్రీమ్ అనేది వాడాల్సిందే. ఈ కళ్ళ కింద బ్లాక్నెస్ తగ్గుతుంది, ఏజింగ్ తగ్గిస్తుంది, డ్రై స్కిన్ ని మెయింటైన్ చేస్తుంది, మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. ఫ్యూచర్ లో మన స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేస్తుందండి. మొద్దుబారిపోయిన స్కిన్ ని కూడా సెన్సిటివ్ చేస్తుంది. అది సోప్ వాడి వాడి ఉంటారు చూసారా, అది వాళ్ళ స్కిన్ అంతా కొంచెం ఏమంటారు మొద్దుబారిపోయి ఉంటుంది. అంటే చిన్న వయసులో ఉంటే 30+ ఉంటే కూడా వాళ్ళు 40+ లాగా అలా ఫేస్ అనేది అలాగా మొద్దుబారిపోయి ఉంటుంది. అట్లాంటి దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది మన నైట్ క్రీమ్. స్కిన్ ని కూడా సెన్సిటివ్ చేస్తుంది. నైట్ క్రీమ్ చాలా విధంగా పనిచేస్తుందండి. మనం మార్నింగ్ వాడే ఫేర్నెస్ క్రీము ఎటువంటి స్కిన్ ఇష్యూస్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. అలాగే నైట్ క్రీమ్ ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుందండి. క్లియర్ చేయడానికి ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. సో మనం మార్నింగ్ ఫేర్నెస్ క్రీమ్ వాడిన తర్వాత మన దగ్గర దొరికే ఫేస్ పౌడర్స్ ఉంటాయండి. సో ఫేస్ పౌడర్స్, బయట దొరికే ఫేస్ పౌడర్స్ లో అది బయట దొరికే ఫేస్ పౌడర్స్ లో అవి వేరే అదేంటిది, ఒక్క నిమిషం లీడర్స్. బయట దొరికే ఫేస్ పౌడర్స్ యూస్ చేయకూడదండి.
మన దగ్గర దొరికే ఫేస్ పౌడర్స్ తో గడ్డి చామంతితో తయారవుతుంది. ఇవి వాడటం వల్ల మన ఫేస్ అనేది చాలా స్మూత్ గా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 ప్యాక్స్ కూడా మనకి దగ్గర దగ్గర, ఇది నైట్ క్రీమ్ కానీ, ఈ ఫేర్నెస్ క్రీమ్ అండ్ ఫేస్ పౌడర్స్, ఈ 3 ప్యాక్స్ మనకి దగ్గర దగ్గర 450 రూపీస్ పడుతుందండి. అదే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 400 పడుతుందండి. 2 months ఈ ప్యాక్ వస్తుంది. మనకు మంత్లీ చూసుకుంటే 200 మాత్రమే అవుతుందండి. కేవలం 200 రూపాయలతోనే మనం రెగ్యులర్ గా మన ఫేస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు లీడర్స్. ఒకటి ఆలోచించండి, ఇది ఆయిల్ స్కిన్ కి కాదండి, జస్ట్ నార్మల్ స్కిన్ అండ్ డ్రై కాంబినేషన్ స్కిన్ డ్రై స్కిన్ కి ఉపయోగపడుతుంది. సో దీని నెట్ క్వాంటిటీ వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుందండి. ఎంఆర్పి 200, కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్. సో డిపి వచ్చేసి 169 రూపీస్ అండి. పీవీస్ వచ్చేసి 4.69. సో లీడర్స్, ఇంకొక విషయం, మనం బయట దొరికే క్రీమ్స్ లో బ్లీచింగ్ పౌడర్ అనేది, అలానే జంతువుల యొక్క కొవ్వు, ఈ రెండు కూడా యాడ్ చేయబడతాయండి. అవి వాడటం వల్ల మనకి పిగ్మెంటేషన్ వస్తుందండి. సో ఏ క్రీమ్ వాడకుండా మన స్కిన్ ని కూడా అలా వదిలేయకూడదండి. ఖచ్చితంగా స్కిన్ ని ప్రొటెక్టివ్ అనేది ఉండాలి. కాబట్టి లీడర్స్, మనము, మన టీము, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్ అందరూ కూడా అష్యూర్ ఫేర్నెస్ క్రీమ్ అండ్ నైట్ క్రీమ్, ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ అనేది మన టీం అందరం కూడా వాడాలి, యూస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? డ్రీమ్ వచ్చేసి ఒక చిన్న స్టోరీ చెప్పనా సార్? ఒక్కటే 2 lines అంతే. ఓకే మేడం. సార్ ఒక చిన్న స్టోరీ అండి. ఇది మహాభారతం, అది భగవద్గీత నుంచి తీసుకున్న స్టోరీ. సో కర్ణుడి గురించి అందరూ వినే ఉంటారు కదండి. ఆయన పేరే దానవీర సూరకర్ణ. సో ఆయన మహాభారత యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణిస్తాడు, అందరికి తెలిసిన విషయమే. సో మరణించి ఆయన ఏదైతే తన దేహాన్ని వదిలేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఆ దారి అనేది కనిపించదండి. ఆయన ఎటు వెళ్ళాలి ఏంటి అనేది దారి కనిపించదు ఆయనకి. సో దారి కనిపించదు, చూస్తే విపరీతంగా ఆకలిస్తూ ఉంటది. సో ఆకలిస్తూ ఉంది, ఏంటి నాకు ఇట్లా అవుతుంది, అసలు చనిపోయిన తర్వాత ఆకలి అనేది వేయకూడదు కదా, ఆత్మకు అలాంటివి ఉండవు కదా అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఈ ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు కదా నారద మునీంద్రుడు. సో ఆయన కనిపిస్తారు. సో ఆయనని అడుగుతారు, ఆ ఆయనకి నమస్కారం చేసి, నాకు ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎటెళ్లలో నాకు దారి కనిపించట్లేదు అని అడుగుతాడు. సో నీకు దారి కనిపించాలి, నీకు ఆకలి తీరాలి అంటే నీ చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ వేలుని నీ నోట్లో పెట్టుకో అని చెప్తాడు ఆయన. సో చెప్పగానే ఈయన నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకోగానే ఆకలి అనేది ఆయనకి తీరిపోతుంది. సో ఆయన ఎటు వెళ్ళాలో స్వర్గానికి దారి ఆయనకి కనిపిస్తూ ఉంటది. సో ఏంటి ఇలా అయింది అని నారద మునీంద్రులను అడుగుతారనమాట ఈయన కర్ణుడు. అడిగితే ఆయన చెప్తారు, నువ్వు ఇన్ని దాన ధర్మాలు చేసావు, ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు, అయితే కూడా నీకు ఇంత విపరీతంగా ఆకలేసిందంటే నీ వేలు, నువ్వు చేసిన పుణ్యం కంటే నీ వేలు చాలా పుణ్యం చేసింది, ఆ వేలు ఏం చేసిందో చెప్తాను అని చెప్పడం మొదలు పెడతాడు ఈయన. సో ఈయన ఒకసారి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పెద్ద ఒక పెద్ద ఆయన లేకపోతే ఎవరో మొత్తానికి ఒకరు కనిపిస్తారు. ప్రభు, ఇక్కడ అన్నదానం జరుగుతుందంట కదా, ఎక్కడ జరుగుతుంది, ఎవరింట్లో జరుగుతుంది అని ఆయన అడుగుతాడు. ఆయన అడిగితే ఆయన చెప్తాడు, ఇలా వేలు చూపిస్తాడు అనమాట. సో ఆ ఇంట్లో జరుగుతుందని ఇలా వేలు చూపిస్తాడు. సో ఇండెక్స్ ఫింగర్ తో ఇలా చూపిస్తారు. సో ఆయన దాన ధర్మాలు చేసిన దానికంటే ఈ వేలు, మనం పెట్టేదానికంట మనం పెట్టే ఇల్లు చూయిస్తే అనే పుణ్యం ఎక్కువ అంటండి. సో యాజ్ పర్ భగవద్గీత ప్రకారంగా పోనీ భాగవతం ఏదైనా సరే, మనం పెట్టినా పెట్టలేకపోయినా మనం పెట్టే ఇల్లు చూయించాలంట. సో ఆయన చేసిన పుణ్యం కంటే ఈ వేలు ఎక్కువ పుణ్యం చేసింది. సో అందుకనే నీకు ఈ వేలు నోట్లో పెట్టుకుంటే నీకు ఆ దారి అంతా కనిపించింది అని నారద మునీంద్రులు కర్ణుడికి చెప్తారంట. సో అలాంటి ఒక గొప్ప అవకాశమే మన వెస్టీజ్. సో మనం ఎవరికి ఏం పెట్టలేం, ఏం చేయలేం. సో అటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ వెస్టీజ్ ని అందరికి చెప్పాలి, అందరికి చూపించాలి, అందరినీ ఇందులోకి రమ్మని ఆహ్వానించాలి. సో అటువంటి గొప్ప పుణ్యకార్యం ఏదైనా ఉంది అంటే అది వెస్టీజే. 1 రోజు 2 రోజులుగా కాకుండా 3 తరాలు వాళ్ళు
3 తరాలు కూర్చొని తినొచ్చు. అటువంటి బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో అందరు బిలీవ్ చేయండి, అందరికి చెప్పండి. సో ఈ స్టోరీతో ఈ వెస్టీజ్ ని కనెక్ట్ చేయాలనేసి స్టోరీ చెప్తాను సార్. సో స్టోరీ అందరికి నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఉమా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. సో Thank you, sir. మీరు జాబ్ లో బిజీ ఉంటూ కూడా బిజినెస్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇంకా మంచి అచీవ్మెంట్ సాధించాలి. మీకు మంచి వాయిస్ కానీ మంచి నాలెడ్జ్ కూడా ఉంది. సో షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని విష్ చేస్తున్నాను మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. సో మై సెల్ఫ్ వెంకటేష్. నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ సిల్వర్ బ్రేక్ చేయాలి. ఏదైతే మార్చ్ ఎండింగ్ వరకు స్టార్ బ్రేక్ చేసి కార్ ఫండ్ అచీవ్ అవ్వాలి సార్. సో ఇయర్ ఎండింగ్ వరకే యూసీడీ బ్రేక్ చేసి 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. సో మీకు సపోర్ట్ చేస్తున్న సార్ కూడా థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ 350+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి ప్రొడక్ట్స్ తీసుకున్నారు, చాలా ఇంపార్టెంట్ అవి. ఫేస్ వాష్ కానీ ఫెయిర్నెస్ క్రీమ్ కానీ వీటి గురించి చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. మన ప్రొడక్ట్స్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి అందరూ వాడండి ఫస్ట్, తర్వాత రికమెండ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ కూడా మనకు ఆల్రెడీ ఉంటాయి, మనందరికి తెలుసు. కాబట్టి అందరు ప్లాన్ చేయాలని కోరుకుంటూ ఈ సబ్జెక్ట్ మీ అందరికి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అదేవిధంగా రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వండి. మార్నింగ్ టైంలో లీడర్స్ మంచి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతుంది. అందరూ మార్నింగ్ టైమ్స్ ని మీ టీమ్స్ తో అటెండ్ చేస్తూ మీరు అటెండ్ అవుతూ మంచి నాలెడ్జ్ తీసుకోవాలని కోరుకుంటూ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో కాల్స్ తీసుకుని ఒక 1 minute అండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మనం ఒక మంచి మోటోతో ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మనం ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ కండక్ట్ చేస్తూ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. ఇంకెంతో మందికి సర్వీస్ ఇవ్వాలి, ఎంతో మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసీ టీఎస్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి. మంచి లీడర్షిప్ తయారు చేసుకొని కోరుకుంటూ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మన యొక్క విజన్ 31st December 2025 కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంతో పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ